నైట్ లైఫ్ వల్ల యూత్ చెడిపోతున్నారు. హాస్టళ్లున్న చోట అసాంఘిక చర్యలు. మార్పు రావాల్సిన అవసరం ఉందన్న సిపి సుమతి. ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు. ఇవాళ కొడంగల్లో రేవంత్ పర్యటన. వెంకటేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన. బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం. ఎమ్మెల్యే గంగుల ఆఫీస్ దాడి ఘటనపై దర్యాప్తు. 13 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు. పిఎస్ లో బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోయింది. పాలనపై ప్రభుత్వం పట్టు కోల్పోయింది. దాడులతో రాష్ట్రానికి నష్టమన్న హరీష్ రావు. రాహుల్ రేవంత్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత పరువుకు కేటీఆర్ నష్టం కలిగించారు. సుబేదారి పోలీసులకు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ తెలంగాణలో అంధకారంలోకి నెట్టాయి. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. 9,000 కోట్ల ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారన్న కిషన్ రెడ్డి. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బీసీల సమస్యలను పరిష్కరించాలి, లేదంటే ప్రధాని పర్యటనను అడ్డుకుంటాం. అఖిలపక్ష నేతల హెచ్చరిక. ప్రధాని టూర్ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసుల అలర్ట్. చాంద్రాయణగుట్టలో ఆకస్మిక తనిఖీలు. పంజాబ్ బాంబ్ దాడులతో అప్రమత్తం. మహానాడు నిర్వహణ కోసం 19 కమిటీలు. సమన్వయ కమిటీ కన్వీనర్ గా లోకేష్. నెల్లూరులో నిర్వహణకు కొనసాగుతున్న ఏర్పాట్లు. హమాలీలు లేకనే ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం. వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తాం. ప్రతిపక్ష నేతలు రాజకీయం చేస్తున్నారన్న వివేక్. మహబూబాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం. కొత్తగూడ మండలంలో తడిచిన ధాన్యం, మొక్కజొన్న రాసులు. ఆందోళనలో రైతులు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. పొదిలి దగ్గర హైవేపై రైతుల ఆందోళన. బేళ్లను వ్యాపారులు తిప్పి పంపిస్తున్నారని ఆవేదన. జూబ్లీహిల్స్ లో రిచ్ కిడ్స్ చీటింగ్ కేసు. అర్జున్ పై మైనర్ అమ్మాయి మరో ఫిర్యాదు. ఇవాళ పూర్తి వివరాలు వెల్లడించనున్న సిపి సజ్జనార్. ఎల్లుండి వరకు వెళ్లొద్దు. సీనియర్ నేతలతో కలిసి నిర్ణయాలుంటాయి. అంతా కట్టుబడి ఉండాలన్న స్టాలిన్. డిఎంకే ఏఐడిఎంకే పొత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. స్టాలిన్ నిర్ణయం తీసుకుంటే కట్టుబడి ఉంటాం. డిఎంకే నేత ఇలంగోవన్ కామెంట్స్. మెజారిటీ చూపిస్తే అవకాశం ఇస్తా. విజయ్కి తమిళనాడు గవర్నర్ హామీ. 118 మంది సభ్యుల బలం కావాలన్న అర్లేకర్. ఇవాళ బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం. ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ. పార్టీ ప్రాధాన్యతలను ఎమ్మెల్యేలకు వివరించనున్న అమిత్ షా. కేరళంలో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు. తిరువనంతపురంలో సిఎల్పి సమావేశం. సీఎం ఎంపిక బాధ్యత హైకమాండ్కు అప్పగింత. ముంబై ఫ్యామిలీ డెత్ కేసులో ట్విస్ట్. మృతికి ఫుడ్ పాయిజన్ కారణం కాదన్న వైద్యులు. మృతుల శరీరాల్లో జింక్ ఫాస్ఫైడ్ అవశేషాల గుర్తింపు. క్రూజ్ షిప్ లో ప్రాణాంతక హంటా వైరస్. 3 మృతి, మరో 147 మంది విలవిల. కఠినమైన క్వారంటైన్ నిబంధనలు అమలు.